విత్తనం ఏదైతే మొక్క కూడా అదే అవుతుంది అనడానికి ఈ తల్లి కూతుళ్ళు పెద్ద ఎగ్జాంపుల్. నాకు నచ్చినట్టు నేనుంటా, మీకేంటి అనే నటీమణుల్లో నటి సురేఖ వాణి ఒకరు. తల్లి డేరింగ్ అండ్ డాషింగ్ అనుకుంటే కూతురు సుప్రియ అంతకు మించి అనేలాగా తన ఫీలింగ్స్ అన్ని బయటపెట్టేస్తోంది. పాప బోల్డ్నెస్ కి తగ్గట్టుగానే ఫీలింగ్స్ విత్ సుప్రియ అనే టాక్ షో కూడా స్టార్ట్ చేసింది. అరియానా, తేజస్వి, మదివాద, ఆశురెడ్డి లాంటి బోల్డ్ బామలు యాంకర్స్ గా అవతారమెత్తి పనికిమాలిన ప్రశ్నలతో నెట్టింటా వైరల్ అవుతున్నారు. ఇక నేనెందుకు కాకూడదు అని అనుకుందేమో కానీ సురేఖ వాణి కూతురు సుప్రీత విత్ ఫీలింగ్స్ అనే సుప్రీత టాక్ షో స్టార్ట్ చేసింది. రావడం అంటే అలా ఇలా కాదు, నేను యాంకరింగ్ చేయటం మొదటిసారి కావచ్చు, కానీ మొదలు పెట్టాక టాక్ ఆఫ్ ది టౌన్ కాదు, టాక్ ఆఫ్ ది స్టేజ్ అవుతుంది అంటూ యాంకర్గా తన ఫ్యూచర్ ఏంటో ముందే హింట్ ఇచ్చేసింది సుప్రీత. ఇక సేమ్ ఆ అరియానా, ఆశురెడ్డి మాదిరిగానే ఓవర్ డోస్ ఎక్స్పోజింగ్ చేస్తూ థైస్ షో చేసింది. ప్రోమోలో మనసులో ఉండే ఫీలింగ్స్ ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తున్నా అంటూ చాలానే పనిచేసుకుంది సుప్రీత. అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్టులు ఎవరు దొరకలేదో ఏమో కానీ బిగ్ బాస్ స్నేక్ శోభా శెట్టితో ఆమె బాయ్ ఫ్రెండ్ టేస్టీ తేజ గెస్టులుగా వచ్చారు. ఒక పక్క శోభా శెట్టి ప్రియుడు యశ్వంత్తో సహజీవనం చేస్తుండగా ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా టేస్టీ తేజతో కనిపిస్తుంది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు టేస్టీ తేజ, శోభా శెట్టిలు చాలా క్లోజ్ గా ఉన్నారు. తనను పెళ్లి చేసుకో అని శోభ వెంట పడ్డారు తేజ. సరే వీళ్ళ పత్తాపారం పక్కన పెడితే ఫీలింగ్స్ విత్ సుప్రీత టాక్ షోలో యాంకర్ సో గాయ్స్ అంటూ సుప్రీత ఇచ్చిందయ్యా ఎక్స్ప్రెషన్, అది చూస్తే ఎక్కడికో వెళ్ళిపోతారంతే. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తే టేస్టీ తేజ సైతం బెంబేలెత్తిపోయాడు. ఆ రేంజ్ లో ఉంది పాప పర్ఫార్మెన్స్. ఇక సాంగ్ డెడికేషన్ రౌండ్ లో భాగంగా ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా అంటూ సాంగ్ పాడి ఆ పాటని ఎవరికి డెడికేట్ చేస్తావని తేజాన్ని అడిగింది సుప్రీత. అయితే మనోడు తక్కువడా, వీడు కూడా బూత్ బాబే కావడంతో నేను కూడా ఒక సాంగ్ చేస్తా, దాన్ని ఎవరికి డెడికేట్ చేస్తావని రాత్రైనా ఓకే పగలైనా ఓకే అని పాట పాడారు. అయితే రెండో ఆలోచన లేకుండా విజయ్ దేవరకొండ అని చెప్పేసింది సుప్రీత. అన్న విజయ్ దేవరకొండ అన్న టేస్టీ తేజ అంటే నిజంగా నాకు ఓకే అంటూ నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా తన మనసులో మాట చెప్పేసింది సురేఖ వాణి కూతురు సుప్రీత. ఇక రొమాన్స్ గురించి మాట్లాడుకుంటూ మొత్తంగా తేజ ఫీలింగ్స్ అన్ని బయటపెట్టే ప్రశ్నలు వేసింది. ఇక హాట్ డ్రెస్ వేసుకొని దాని మీద దిండు పెట్టుకుని కవర్ చేసుకుంటూ నీకు హ్యాపీనెస్ వస్తే ఏం చేస్తావు అని అడగడంతో సమాధానం చెప్పడానికి చాలానే ఇబ్బంది పడ్డాడు టేస్టీ తేజ. ఇక పాప ఫీలింగ్స్ పీక్స్ లో ఉండగా పాప తల్లి సురేఖ వాణి ముద్దులెట్టి చెరిపే అంటూ ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి ఇంట్రోలో చెప్పినట్టుగానే పాప ఈ ఫీలింగ్ షోతో టాక్ ఆఫ్ ది టౌన్ కాదు, టాక్ ఆఫ్ ది స్టేజ్ అయ్యేటట్టుగా ఉంది. ఇంత బోల్డ్నెస్ ఉంటే టాక్ ఆఫ్ ది స్టేజ్ ఏం కర్మ, టాక్ ఆఫ్ ది నేషనల్, టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కూడా అయిపోవచ్చు. ఎందుకంటే బూతికి రుచి ఎక్కువే మరి అంటున్నారు నెటిజన్లు.